Hi guys, hello, how are you? ఎలా ఉన్నారు? అండ్ వన్ మోర్ వీడియో ఆన్ చాట్ జీపీటీ యూసేజ్. సో ఫినాన్స్ సెక్టర్లో ఉన్నాము. మనకి ఎప్పుడు ఏం చేయాలన్నా చాట్ జీపీటీ ఏం చేస్తుంది, మనం చాట్ జీపీటీని ఎలా యూస్ చేయాలని ఒక పురుగు పుట్టిందండి మైండ్లో ఈ మధ్య. సో ఏ పని చేసినా ఆ చాట్ జీపీటీనే తలుచుకుంటూ ఉంటుంది. ఎక్కడనో బ్యాక్ ఎండ్ ఆఫ్ ది మైండ్ ఎప్పుడు అదే ఉంటుంది, అరే ఒకసారి చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాం, ఏం చేద్దాం అనేసి. సో నేనేం చేసినా అంటే మొన్న కస్టమర్ ఫోన్ చేసి అడిగిండు, సార్ మీరు నాకు 2 ఇండెక్స్ ఫండ్లు ఇచ్చారు, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్ ఇచ్చిండ్రు. మరి దాని పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కావాలి సార్, ఒకసారి పంపిస్తారా స్టార్టింగ్ నుంచి, లేదంటే లాస్ట్ 10 ఇయర్స్ ఒక రిపోర్ట్ ఉంటుంది కదా, మీరు పంపిస్తారా అని. అయితే నేను అన్నా, సార్ కోవిడ్ తర్వాత రిపోర్ట్ తీసుకుందాము, 2020 నుంచి 2025 రిపోర్ట్ మీకు పంపిస్తాను. అయితే ఈ రిపోర్ట్ డౌన్లోడ్ చేయాలంటే రకరకాల వెబ్సైట్లు ఉన్నాయి, తెలుసు, అది డౌన్లోడ్ చేయడం తెలుసు. కానీ సరే చాట్ జీపీటీ ఫ్రీగా ఉంది కదా, ఎందుకు యూస్ చేసుకోకుండా ఉండాలని చాట్ జీపీటీకి పోయి ప్రాంప్ట్ ఇచ్చిన, ప్లీజ్ కంపేర్ దిస్ నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 అని. ఏం లేదు బాస్, కళ్ళు మూసి ఓపెన్ చేసే లోపు చిట్కలో ఇట్లా రిపోర్ట్ ఇచ్చి పడేసింది. ఆ రిపోర్ట్ చదివినాక నాకు అసలు షాక్ అయిపోయినా, నేనే ఏం చెప్పాలి. ఆ రిపోర్ట్లో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. కొన్ని ఆడ ఈడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే చాట్ జీపీటీ అప్ టు డేట్ లేదు, 2025లో డేటా ఇంకా కన్సిడర్ చేసుకోలేదు. అది 2024 వరకు వచ్చినట్టుంది డేటా, 2025 అయితే అప్రాక్సిమేట్ ఇచ్చింది. సో దాన్ని కొంచెం రీచెక్ చేసుకొని కొంచెం దాన్ని మంచిగా ఆర్గనైజ్ చేసి నేను ప్రెజెంట్ చేశాను. సో మీకు కూడా ఎప్పుడైనా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఎటువంటి కంపారిజన్ కావాలన్నా, లేదు మీ దగ్గర ఉన్న ఫండ్స్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని కావాలన్నా, చాట్ జీపీటీకి పోయి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి, ప్లీజ్ కంపేర్ దీస్ ఫండ్స్ అండ్ గివ్ మీ ఏ పర్ఫార్మెన్స్ రివ్యూ ఆఫ్ దీస్ ఫండ్స్. ఈ ఫండ్స్ ఒక పర్ఫార్మెన్స్ రివ్యూ నాకు ఇవ్వు, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు. సో ఒక్కటి చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2025 డేటా అప్డేటెడ్ లేదు, 2024 వరకు మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ.